తైవాన్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హిమ్స్చు నగరంలో మరణించిన వ్యక్తి వేలిముద్రలు ఉపయోగించి 8.5 మిలియన్ తైవానీస్ డాలర్స్ అంటే మన కరెన్సీలో సుమారుగా 2.3 కోట్లు విలువ చేసే నకిలీ ప్రామిసరీ నోట్ తయారు చేసింది. డీటెయిల్స్ చూస్తే లీ అనే మహిళ, పెంగ్ అనే వ్యక్తి ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ఆర్థిక వివాదాలున్నాయి. ఈ క్రమంలో పెంగ్ అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న లీ అంత్యక్రియల్లో ఎందుకు కాదు తాను అనుకునేది చేయలేని డిసైడ్ అయిపోయింది. దీంతో నకిలీ తనఖా పత్రాలు, బ్యాంక్ చెక్, ఇంక్ ప్యాడ్ ఓ బ్యాగ్లో పెట్టుకుని పెంగ్ అంత్యక్రియలకు హాజరైంది. అందరితో పాటే తాను కూడా సంతాపం వ్యక్తం చేస్తూ కన్నీరు కార్చింది. ఎంతమందున్నా తాను మాత్రం శవం చుట్టే ఉంది. అదును కోసం ఎదురు చూస్తుంది. అయితే తాను అనుకున్న పని ముగించేందుకు ఆమెకు అవకాశం దొరకలేదు. దీంతో చివరికి శవాన్ని తరలిస్తున్న వాహనంలో ఎక్కాలని బంధువులతో పాటుగా తాను ఎలాగోలా చూసి వాహనం ఎక్కేసింది. దీంతో డెడ్ బాడీ పక్కనే కూర్చునే అవకాశం దొరికింది. కానీ అక్కడ పని అవ్వలేదు. అయితే శవాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న సమయంలో ఛాన్స్ దక్కడంతో వెంటనే ఆమె మృతదేహం కట్టి ఉంచిన సంచిని విప్పి పెంగ్ వేలు కాగితంపై నొక్కేసింది. ఇదంతా అంత్యక్రియల కేంద్రంలో ఒక ఉద్యోగి చూశాడు. దీంతో అతడు వెంటనే పెంగ్ కుటుంబాన్ని అప్రమత్తం చేశాడు. ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్మశాన వాటికి చేరుకున్న పోలీసులు అక్కడికక్కడే ఆమెను అరెస్ట్ చేశారు.